హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనమైతే బాబాసాగర్ అనే గ్రామంలో ఉన్నాము. ఇదే గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు ఏంటిది, ఆ స్టోరీ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే చెరువు దగ్గరికి వెళ్ళే క్రమంలో ఇక్కడ దారిలో మనకు చెరువు దగ్గరనే బర్రెలు అనేటివి మీరు చూస్తున్నారు. బర్రెలు, అలాగే పక్కకు ఈ బర్రెల మంద తర్వాత పక్కనే మేకల మంద గోట్స్ కూడా ఉన్నాయి. మీరు వాటిని కూడా గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా చెరువు పక్కనే మేత మేయడం అనేది జరుగుతుంది. పక్కనే నీళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు డిస్ప్లేలో చూడవచ్చు. మొత్తానికైతే చాలా దూరం ప్రయాణించి చివరికి చెరువు దగ్గరికి రావడం జరిగింది. సో చెరువు దగ్గరకి ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది పూర్తిగా చెరువు వ్యూవర్స్. మీరు ఇప్పుడు మిడిల్లో ఉన్నాం మనం. అక్కడ కొందరు చేపలు పట్టడం కూడా జరుగుతుంది. మీకు బహుశా కనబడకపోవచ్చు. సో ఇది లొకేషన్ ఒకసారి మీరు పూర్తిగా చూడండి. ఇక్కడ కొన్ని పక్షుల కేరింతలు కూడా మీరు వినొచ్చు. చాలా నిశ్శబ్దంగా ఉన్నది ఈ ప్లేస్ అంతా. సో ఇక్కడ మిడిల్లో అయితే సన్ కూడా రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది, వాటర్పై సన్. సో చాలామంది చెరువు గట్ల పైన ఈ బండల్ని మనం చూస్తూ ఉంటారు. ఈ బండలు ఈ చెరువుకు గట్టు పైన ఇలా పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు పెడతారు అనేది చాలామందికి తెలియదు. ఎందుకు పెడతారంటే ఇప్పుడు వాటర్ అనేది ఒకటేసారి నిండిన తర్వాత ఇలా తడలు వస్తూ ఉంటాయి చెరువులో. సో మట్టి అనేది ఉర్రిపోకుండా ఈ బండలు అనేటివి రక్షణ కవచాలుగా ఇవి యూజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఈ బండల్ని ఈ చెరువు గట్టుకు పెట్టడం అనేది జరుగుతుంది. సరే, చివరికి ఇప్పుడు మత్తడి వద్దకు వెళ్దాం. మత్తడి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెరువు మత్తడి దగ్గరలో మనం ఉన్నాము. ఇది చెరువు యొక్క మత్తడి, మీరు చూడవచ్చు. ఇక్కడ చెరువు మత్తడిని మీరు చూడవచ్చు. ఇక్కడ వాటర్ హెవీ ఇన్ఫ్లో వచ్చినప్పుడు మనకు ఇక్కడ నుంచి వాటర్ అనేది అవుట్ ఫ్లో జరగడం జరుగుతుంది, అంటే బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ చెరువు కింద ప్రాంతం అనేది ఈ విధంగా వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. చెరువు కింద అనేక పంట పొలాలు కూడా ఉన్నాయి. అనేక పంట పొలాలకు కూడా ఈ చెరువు జీవనాధారంగా ఉపయోగపడుతుంది, పంటలు పండడానికి. సో ఇక్కడ కొందరు చేపలు కూడా పట్టి వారు జీవించడం జరుగుతుంది. ఇక్కడ వారిని కూడా కొందరిని చూడవచ్చు, చేపల కోసం వచ్చిన వారిని. ఇక్కడ కొందరు కళ్ళు తీసి కూడా, అంటే ఈత కళ్ళు కూడా తీసి వారు జీవనం సాగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ watching. Please subscribe my channel. Thank you.